ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. అందరికి వందనాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ మా నిండు వందనాలు. యేసయ్య కృప పరిచయ పక్షాన, ఈ దైవ సేవకుల పక్షాన, కుటుంబ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి నూతన వారంలో ప్రవేశించామండి. ఈ వారం మరి నేను రోజు సెలవు రోజు, అలాగే పరిశుద్ధ దినము, పునరుత్థాన దినం ప్రభువును ఆరాధించాం. మరలా ఈరోజు వర్కింగ్ డేస్, దిస్ వీక్ స్టార్టెడ్. సోమవారం కదండి. సోమవారం సరికి స్కూల్స్కి, కాలేజీకి, పనులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారాలు అందరికీ ఇప్పుడు మరలా పని ఆరంభమైంది. సరే, మరి దేవుడు గడిచిన వారం అంతా మనల్ని కాచి కాపాడాడు. నూతన వారాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈరోజు డైలీ బ్రెడ్లో ప్రభు ఇచ్చిన వాక్యం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యాన్ని నేను చదువుతానండి. 13:5లో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మరలా చదువుతాను. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. అద్భుతమైన మాట అండి. నేను ఈ వాక్యము శనివారము ధ్యానించాను, చూసా. ఏంటి మిమ్మల్ని మీరే శోధించుకోండి అంటున్నాడు పౌలు. నిజమే, శోధించుకోవాలి. అప్పుడప్పుడు శోధించుకోవాలి. శోధన పరీక్షలు వేరు, పరిశోధనలు వేరు, శోధనలు వేరు కదండి. పౌలు ఎందుకు అంటున్నాడు మరి మిమ్మల్ని మీరే శోధించుకున్నాడు? శోధన అనేది కఠినమైన అనుభవం. అది కఠినమైన అనుభవం. మీరు మిమ్మల్ని మీరే శోధించుకున్నాడు. నేను అప్పుడప్పుడు ఈ మా మందిరంలో చెబుతూ ఉంటాను, మానేయండి, 2 నెలల రోజులు మందిరానికి రావడము మానేయండి, శోధించుకోండి. ఏమండి, శోధించుకోండి. మిమ్మల్ని మీరు శోధించుకోండి. ఒకసారి శోధించుకుంటే పౌలు అంటున్న మాటలు, 1 నెల రోజులు మానేసేయండి అంటారు. అంటే ఇందులో రెండు విషయాలు జరుగుతాయండి, 2 సంఘటనలు. ఒకటి, మానేసిన వ్యక్తి మందిరము, సేవకులు, అలాగే దేవుని, ముఖ్యంగా దేవుని విలువ, దేవుని సన్నిధి విలువ తెలుసుకుంటారు. రెండోది ఏంటంటే పూర్తిగా సాతానుకు అవకాశం ఇవ్వగలరు. పూర్తిగా సాతానుకు అవకాశం ఇస్తే పతనమైపోతారు. ఏమండి, మరి బైబిల్లో పతనమైపోయిన వారు ఉన్నారు, బాగుపడ్డవారు ఉన్నారు కదండి. యోబు శోధింపబడ్డాడు కదా, శోధింపబడ్డాడు. మరి శోధనలు వచ్చాయి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనక ఒకటి కదా, ఒకదాని తర్వాత ఒకటి శోధన. మరి ఆయన కూడా ఏంటండి, శోధింపబడ్డాడు. శోధన ఓకే, శోధింపబడిన మీదట నేను శుద్ధ సువర్ణమై మారేదని అంటున్నాడు కదండి. కాబట్టి ప్రేమ దేవులారా, కొన్ని సమయాల్లో మనల్ని మనము శోధించుకోవాలి. అలా శోధించుకున్నప్పుడు మరి నీ శక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, మరి నీ పరిశుద్ధత ఏంటో, మరి నీ సమర్పణ, నీ త్యాగం ఏంటో అక్కడ కనబడుద్ది. ఏమండి, ప్రభు కొరకైన ఒక త్యాగం చూడండి. ఒకసారి చూడండి ఒకసారి చూడండి. లెమెంటేషన్ అంటే విలాప వాక్యం ఉంటుందండి. విలాప వాక్యములు 3:40లో ఒక వాక్యం ఉంది, చదివిస్తాను చివరిగా. 3:40లో ఉంది. ఏమనుంది ఇక్కడ అంటే, మన మార్గంలో పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదము. శోధింపబడిన తర్వాత పతనం అవ్వకూడదు. ఆ అనుభవాలు ఉండాలి. అలాంటి అనుభవాలు కూడా క్రైస్తవుడికి ఉండాలి. శోధింపబడుట, నిన్ను శోధించుకోవడం, అనుభవాలు ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు, యిర్మీయా ఏమంటున్నాడు కదండి, మన మార్గంను పరిశోధించి తెలుసుకొని, అంటే
శోధించుకొని తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదుము. శోధించుకోవడం, మన మార్గంలో మనము శోధించుకొని ఇంగ్లీష్లో తెలుగులో కొన్ని మాటలు ఉంటాయంటే శోధించుకోవడం. అలా శోధించుకొని దేవుని వైపు తిరగాలి. ఇప్పుడు నిన్ను నువ్వు శోధించుకో. నీకు 2 నెలల వరకు నీకు శాలరీ రాలేదు, జీతం రాలేదు, సరే రాకపోయినా పర్లేదు, శోధించుకొని నిన్ను శోధించుకొని అలా కఠినంగా ఉండిపో. దేవుని వైపు తిరుగుతావు. ఒకవేళ అల్ప విశ్వాసం, ఒకవేళ దేవుని మీద ఒకవేళ సనగడాలు సంశయాలు ఉంటే మాత్రము పతనమైపోతాం కదండి. ప్రేమ దేవునిలారా, ఉదయకాల సమయంలో శోధనలు మనల్ని ఎందులో నడిపిస్తావు తెలుసా? శోధింపబడితే మనము శోధించుకోమంటున్నాడు. మిమ్మల్ని మీరే శోధించుకోండి. మీరు విశ్వాసం గలవారి ఉన్నారు లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని మీరు తెలుసుకోండి. మరి విశ్వాసం ఉందా మీకు లేదా అనేది తేలిపోతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో శోధనలు కూడా అవి మనల్ని మంచి మార్గంలో ఏంటంటే పద్ధతిలోకి నడిపిస్తాయి. దేవుని కృప మీ అందరికీ తోడైండునగాక. ఆమె చిన్న ప్రార్థన అండి. మహాగణుడ పరిశుద్ధుడగు తండ్రి నీకు స్తోత్రం. శోధింపబడటం మీదట శుద్ధ సువర్ణంగా మారుతానని, అలాగే మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకున్నది అని పౌలు అన్న ప్రకారం కూడా కొన్ని సందర్భంలో ప్రభా మామూలు మేము శోధించుకొని ప్రభా ఇదిగో తండ్రి మరి మేము బలంగా ఉన్నామా లేదా అని తేలిపోతే శోధనలో. కాబట్టి తండ్రి అది కూడా ఒక మంచి మార్గం అని మేము తెలుసుకున్నట్టు పతనం అవ్వకుండా ప్రభా శోధనలో ప్రభా మేము శుద్ధ సువర్ణముగా మేలిన బంగారంగా మేము మీ కొరకు మేము మారినట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.